అగ్రికల్చర్ ఆఫీసర్ రాంబాబు మాట్లాడుతూ పోలవరం మండలంలో ఆగస్టు మరియు సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకి వరి మరియు బ్లాక్గ్రామ్ పంటలు నీట మునిగి ఉన్నాయి. సుమారు 400 ఎకరాలు మరియు మినుములు 120 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. జిల్లాధికారులు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. అందరూ కూడా ఈ క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత జిల్లా అధికారులకి రిపోర్టు పంపించడం జరుగుతుందని తెలియజేశారు. పోలవరం మండలంలోని ఈ ఆగస్టు నెల మరియు సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి సంబంధించి కురిసిన అధిక వర్షాలకు గాను మన మండలంలో వరి మరియు బ్లాక్గ్రామ్ పంటలు నీట మునిగి ఉన్నాయి. వరి వచ్చేటప్పటికి సుమారుగా 400 ఎకరాలు మరియు మినుములు 120 ఎకరాలు, మొత్తం 6 విలేజ్ల్లో మనం జిల్లా అధికారులకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి విలేజ్ లెవెల్లో గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామంలో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి మొత్తం 13 టీములను ఒక్కొక్క టీంకి 3 సభ్యులు చొప్పున ఫామ్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఈ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎవరైతే రైతులు ఈ వర్షాల వల్ల నష్టపోయి వారి యొక్క దిగుబడి తగ్గుతుందో వారందరి పేర్లను కూడా ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ కంప్లీషన్ అవగానే మనం జిల్లా అధికారులకు రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 5,500 ఎకరాలు వరి మరియు 1,400 ఎకరాలు మినుములై పోలవరం మండలంలో సాగు చేస్తున్నారు. కావున ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ 13 మంది టీం సభ్యులు 13 టీంలు కూడా గ్రామాల్లో పర్యటించి ఈ ఎన్యూమరేషన్ అయితే పూర్తి చేస్తారని తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.